హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను పూల్ మఖానాతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ పూల్ మఖానీతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని 2 కప్స్ పూల్ మఖానా వేసుకోవాలి. పూల్ మఖానా అంటే తామర గింజలండి. న్యాచురల్గా వస్తాయి కాబట్టి ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇవి 2-3 నిమిషాలు కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 4 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 టమాటాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా బాగా మగ్గించుకోవాలి. టమాటో ఉల్లిపాయ బాగా మెత్తగా మగ్గిపోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో సగం ఆనియన్స్ సగం టమాటో మిశ్రమాన్ని సగం తీసేసుకోవాలండి. సైడ్కి తీసుకొని పూర్తిగా చల్లార్చుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. మీరు మొత్తం పేస్ట్ చేసుకోవాలనుకుంటే మొత్తం పేస్ట్ చేసేసుకోవచ్చండి. నేను హాఫ్ పేస్ట్ చేశాను, హాఫ్ ముక్కలు వేస్తాను. పేస్ట్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయి అలాగే పసుపు కారం బాగా పట్టేలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానాని వేసేసుకోవాలి. బాగా కలుపుకొని ఇందులో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పూల్ మఖానాతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ పూల్ మఖానా చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం పూల్ మఖానాని డైలీ డైట్లో యూస్ చేసుకోండి. దీంతో చాట్ చేసుకోవచ్చు, సలాడ్ చేసుకోవచ్చు, ఇలా అప్పుడప్పుడు కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకుందాం. కొంచెం దగ్గర పడింది, ఇంకొంచెం వాటర్ ఇంకేంత వరకు బాగా ఉడికించుకోవాలి. వాటర్ అనేది అసలు ఉండకూడదండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి.
ముందుగా మనం ఆనియన్ టమాటో వేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడే వేసుకున్నాము. చూసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంక ఇందులో ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన పని లేదండి. గరం మసాలా వేయకపోయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది కర్రీ. కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి, బాగా ఉడికిపోయింది పూల్ మఖానా కూడా. రోటీ, రైస్, బిర్యానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.